నెక్స్ట్ ఫస్ట్ డే సెంచరీ, పలు శాఖల నుంచి ప్రభుత్వానికి చేరిన రిటైర్డ్ ఆఫీసర్ల లిస్ట్ 100 మంది ఉన్నారట. అంటే ఒకరోజు వచ్చిన లిస్టు 100. నేడు మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి మరిన్ని పేర్లు, అంటే కొన్ని వందల మంది రిటైర్డ్ ఆఫీసర్లని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిరన్నమాట. ఎన్ని లక్షల రూపాయల, కోట్ల రూపాయల జీతాలు పోతున్నాయి చూడండి. అదే ప్లేస్లో ఉన్న వాళ్ళని ఇంకొంచెం ప్రమోషన్స్ ఇస్తే వాళ్ళు ప్రమోషన్లోకి వెళ్తారు, కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఇది లేదు, మొత్తం వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ ఇండ్ల వాళ్ళకి వీళ్ళకి రిటైర్ అయినా కూడా వాళ్ళకి కట్టబెట్టారు. ఈ హెచ్ఎండిఏకి పోతే ఒక్కొక్కడికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి. వాడు గంటకి 4 సార్లు బాత్రూమ్ పోతే తప్ప వాడు కూసోలేడి చైర్లా. అట్లాంటి వాళ్ళు కార్లు దిగుతూ ఉంటారు ఇట్లా, మళ్ళీ ఒకటి పట్టుకోవాలి, ఒకటి లేపాలి, ఒకటి డోర్ తీయాలా. పూర్తి స్థాయి వివరాలు అందాకే సంఖ్య పైన క్లారిటీ. శాఖల వారీగా సర్కారుకు లెక్కలు కొనసాగిస్తారా, తప్పిస్తారా? తప్పియాలి, ఇంకెందుకు, ఇంకా చాలదా, సరిపోదా? ఇంకా మళ్ళా తప్పిస్తారా, కొనసాగిస్తారన్న క్వశ్చన్ మార్క్ దేనికి? సీఎం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ, ప్రమోషన్స్పై అధికారుల్లో చిగురిస్తున్న ఆశలు. రిటైర్ అయిన అధికారులు రీఅపాయింట్మెంట్, ఎక్స్టెన్షన్ పేరుతో ఏ శాఖల్లో పనిచేస్తున్నారనే లెక్కలు తీస్తున్న ప్రభుత్వానికి తొలి రోజే 100 మందికి పైగా ఆఫీసర్ల పేర్లు అందినాయి. ఇవి కేవలం కొన్ని శాఖలకు చెందినవి మాత్రమే. ఒకరోజు అదనంగా టైం ఇవ్వాలంటూ ఆయా శాఖల అధికారులు సీఎస్కు రిక్వెస్ట్ పెట్టడంతో అందుకు ప్రధాన కార్యదర్శి ఆఫీస్ సానుకూలంగా స్పందించింది. దీంతో మిగతా శాఖల నుంచి గురువారం మరిన్ని వివరాలు అందబోతున్నాయట. గత ప్రభుత్వంలో జరిగిన ఈ నియామకాలను చూసి ఉద్యోగులే నివ్వెరబోతున్నారట. అన్ని డిపార్ట్మెంట్ల నుంచి పూర్తి స్థాయి వివరాలు అందితే సంఖ్య పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏ శాఖలో ఎక్కువ మంది పనిచేస్తున్నారనే వివరాలు రాబట్టే ప్రయత్నం చేయగా అందరి పేర్లు వచ్చిన తర్వాతే వాటి లెక్కలు తేలుస్తామంటూ ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. విరమణ తర్వాత సైతం విధుల్లో కొనసాగుతున్న ఆఫీసర్ల వివరాలను అత్యవసరంగా పంపాలంటూ అన్ని శాఖల సెక్రటరీలు, హెచ్ఓడీలకు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి 2 రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా రిటైర్డ్ అధికారులను రీఅపాయింట్ చేయడం వల్ల తమకు ప్రమోషన్లు దక్కడం లేదంటూ కింది స్థాయి ఉద్యోగుల్లో ఆవేదన వ్యక్తమవుతున్నది. రిటైర్డ్ అధికారులను తొలగించాలంటూ చాలా కాలంగా వారిలో వారే చర్చించుకున్నా అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేంత సాహసం చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఈ రిటైర్డ్ లెక్కలు వెలికి తీస్తుండటంతో వారిని అలాగే కొనసాగిస్తుందా లేక తప్పిస్తుందా అనే చర్చలు ఉద్యోగుల్లో మొదలయ్యాయి. వారిని తప్పిస్తే ఆ పోస్టుల్లోకి తమకు ప్రమోషన్స్ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నిర్ణయం పైన ఉత్కంఠ లేదేం లేదు, తీసి అవతల పడేయాలి, మొత్తం తీసి అవతల పడేయాలి. కష్టపడి పనిచేసే వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలి, ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలి.